హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నా మార్నింగ్ రొటీన్లో సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీస్ని అయితే చూపించాను. డెఫినెట్గా ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ని లైక్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు బెల్ అన్న సింబల్ ఆన్లో ఉందో లేదో చూసుకోండి. ఆన్లో లేకపోతే కనుక ఆన్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో అయినా ఇలా పెట్టుకుని అలా అయితే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట. ప్లీజ్ ఒకసారి అయితే బెల్ ఆన్లో ఉందో లేదో అన్నది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా ఒక్కసారి అయితే చెక్ చేసుకోండి ప్లీజ్. ఇవాళ ఏంటంటే ఇంకా పొద్దున్నలకు కానీ గ్యాస్ కట్ అలాగే అంటులు అన్నీ క్లీన్ చేసేసుకున్నాను. నైట్ అయితే ఏం చేయలేదండి. ఇంకా క్లీనింగ్ అంతా చేసేసాక టిఫిన్ కూడా చేసేసాను. ఎందుకంటే ఇవాళ టిఫిన్లో పెసరట్లు చేశాను. ఆల్రెడీ పెసరట్లు గురించి మన వీడియోలో చాలాసార్లు అయితే చూపించేసాను. అందుకని ఈసారి అయితే స్కిప్ చేసేసాను అనమాట. ఇంకా టిఫిన్ అది అయ్యాక కూడా కిచెన్ ఇలా ఉంది. ఇంక ఇప్పుడైతే నేను కిచెన్ అంతా మరి ఇంకొకసారి అయితే క్లీన్ చేసేసుకుంటున్నా. అవన్నీ తీసేసుకుని ఒకసారి నీట్గా చేసేసుకున్నాను అనుకోండి. ఆ తర్వాత వంట చేసుకున్న చాలా పీస్ఫుల్గా అయితే వంట అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా అందుకనేసి ఇంకొకసారి కిచెన్ అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు పొద్దున్నే తోమిన అంట్లు ఉన్నాయి కదండి, అవన్నీ నీళ్ళు వాడిపోతే ఇంకా వీటిని సదిరేసుకుంటున్నాను. ఈ అంట్లన్నీ సదిరేసుకున్నాక ఇంకా కొన్ని టిఫిన్ అయితే అయ్యింది కదండి, అప్పుడు కొన్ని అంట్లు ఉన్నాయి. ఆ అంట్లను అయితే తోమేసుకుంటాను అనమాట. ఎప్పుడైనా కానీ మనం నైట్ చేయకపోతే పొద్దున్నే మాత్రం ఎంత పని ఉంటుందో, అందులో కూడా మనకి ఏదైనా కొంచెం హెల్త్ అప్సెట్గా ఉన్నప్పుడైతే ఇంకా ఏడుపు వచ్చేస్తుంది. నైట్ చేసుకుంటే హాయ్ కదా, కొంచెం బతికించామంటే పొద్దున్నే కనీసం ఊపిరి తీసుకుంటానికి కూడా ఖాళీ లేనంత పని అయితే ఉంటుందన్నమాట. ప్రతి ఆడవాళ్ళకి ఇంటే ఎప్పుడైనా కానీ ఒక్కసారి బతికించామంటే ఇంకంతే, ఆ రోజంతా కుడితిలో పడ్డ వెలికిలాగా కొట్టుకోవాల్సిందనమాట. ఇంకా పాలైతే వచ్చేసినాయండి. పాలైతే పొయ్యి మీద పెట్టేశాను. ఇంకా మా వారు నా అవస్థ చూడలేక కొంచెం క్యాలీఫ్లవర్ క్లీన్ అయితే చేసి ఇచ్చేసారనమాట. దీన్ని అయితే శుభ్రంగా ఒక 4 సార్లు కడిగేసి ఇప్పుడు ఇందులో ఒక లోటాడు వాటర్ వేసి కొద్దిగా పొంగు అయితే రాణిస్తానండి. బాగా ఉడకాల్సిన అవసరం లేదు. లైట్గా పొంగు వచ్చిందంటే చాలు. దాని మీద ఏదైనా కెమికల్స్ అవి స్ప్రే చేస్తారుగా, అవి పోతాయి అన్నట్టు. ఇంకా రైస్ కూడా కడిగేసుకుని రైస్ కూడా నేను పొయ్యి మీద పెట్టేసుకుంటున్నాను. కుక్కర్లో ఒక 3 విజిల్స్ రాగానే ఇదైతే ఆఫ్ చేసేసుకుంటాను అనమాట. ఇప్పుడైతే నేను కర్రీకి కావాల్సిన ఆనియన్స్ అలాగే టమాటా పచ్చిమిర్చి కూడా కట్ చేసేసుకుంటున్నాను. నేనైతే 2 కూరలకి కలిపి అయితే కట్ చేసేసుకుంటున్నానని. ఎప్పుడు కూడా మనం వంటలు చేయాలి అనుకున్నప్పుడు ముందుగానే మనం వంటకి కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసుకుని ఆ తర్వాత వంటకాడికి వెళ్తే చాలా సులువుగా ఉంటుంది. మీలో ఎవరికైనా తెలియకపోతే ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. మనం ఏదైనా ఒక 2 కూరలు వండాలి అంటే ఆ 2 కూరలకి సరిపడగా ఆనియన్స్ అలాగే టమాటా కానీ పచ్చిమిర్చి కానీ ఒకేసారి కట్ చేసుకుని ఉంటే చక్కగా ఫాస్ట్గా అయితే అయిపోతుంది అనమాట. ఎవరైనా ఫాలో కాకపోతే ఇప్పటి నుంచి ఒకసారి అయితే ట్రై చేయండి. చాలా ఈజీగా అయితే వంట అయితే అయిపోతుంది అనమాట. నేనైతే ఫాస్ట్గా అయితే ఆనియన్స్ కట్ చేసేసిన, ఆ తర్వాత టమాటా కూడా కట్ చేసేసుకుంటాను. ఇవన్నీ కట్ చేసేసుకున్నాను కదండి. ఒకసారి ఇక్కడ అయితే క్లీన్ చేసేసుకుంటాను. ఇవన్నీ ఇవి కూడా పొంగొచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇవైతే ముందుగా వడగట్టేసుకుంటాను అనమాట. మళ్ళీ అందులోనే ఉంచేసాము అంటే ఎక్కువగా కుక్ అయిందంటే మనకి కర్రీ బాగోదనమాట. ఇప్పుడైతే రైస్ కూడా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు రైస్ అయితే తీసేసి నేను దీని మీద మూకుడు పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. అలాగే కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా వేసుకుని చక్కగా ఒక 5 నిమిషాలు వేగనివ్వాలండి. ఒక 5 నిమిషాల తర్వాత ఇప్పుడు ఒక చిన్న కుంకుడికాయ అంతా మసాలా వేసుకున్నాను, గరం మసాలా అనమాట. అది వేగేలోపుగా నేనైతే పులుసు కోసం అనేసి చిలకడ దుంపల పులుసు కోసం అనేసి చింతపండు నేనైతే నానబెట్టేసుకున్నా. చింతపండు ఒకసారి కడిగేసి అందులో కొద్దిగా వాటర్ వేసి నానబెట్టేశాను. ఈ ఆనియన్స్ మసాలా బాగా వేగాక ఏం చేశాను అంటే ఇందులో కొద్దిగా మనం ఉడకబెట్టుకున్న ఈ కాలీఫ్లవర్ అలాగే కట్ చేసుకున్న టమాటా కూడా వేసి ఒక్కసారి అయితే కలిపేసుకుంటున్నాను. అంటే ఒక్క 2 నిమిషాల పాటు దీన్ని మగ్గనిస్తాను. ఇప్పుడు రుచికి సరిపడగా సాల్ట్ వేసుకుని ఒక్కసారి ఇలా కుదిపేసుకుని అయితే మూత పెట్టేసి ఒక్క 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడగా
కారము, కొద్దిగా పసుపు అయితే వేసుకోండి. అంటే మీరు ఘాటు ఎక్కువ తింటే ఎక్కువగా వేసుకొని, తక్కువ తింటే తక్కువగా వేసుకొని. నేను మీడియంగా తింటాను కాబట్టి మీడియంగా వేసాను. మీ ఇంట్లో తినే ఘాటుని బట్టి అయితే మీరు కారాన్ని అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడైతే మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చేసి ఒకసారి కలిపేసుకుని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుని కర్రీని అయితే దింపేశాను. ఇప్పుడైతే చిలకడ దుంప వంకాయ కర్రీ అయితే చేస్తున్నానండి. ఇది చాలా బాగుంటుంది. మా అత్తగారు ఉండేవారంట ఈ కర్రీని. ఇంకా మా వారికి అయితే చాలా ఇష్టం అనమాట ఈ కర్రీ అనమాట. ఇంకా అందుకని ఎప్పుడు కూడా ఆయనకి అడిగినప్పుడు తక్కువని అయితే వండేస్తాను అనమాట. మా వారు మార్కెట్కి వెళ్తే ఖచ్చితంగా చిలకడ దుంపలు అయితే తెచ్చుకుంటారు. ఇంక ఇప్పుడైతే ఈ చిలకడ దుంపల కూర కోసం అనేసి మూకుడు పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కాక కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకొని చక్కగా వేగాక మనం ఇందులో కట్ చేసుకున్న చిలకడ దుంప ముక్కలు వేసి ఒక 2 నిమిషాలు మగ్గేలోపుగా నేనైతే వంకాయలు అయితే కట్ చేసేసుకుంటున్నానండి. ఈ విధంగా అయితే వంకాయలను కట్ చేసుకుంటున్నాను నేను. డెఫినెట్గా మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది అనమాట. సింపుల్గా ఉన్న టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు అయితే మనం కట్ చేసుకున్న వంకాయలు కూడా వేసుకుని ఒక్కసారి అయితే కలిపేసుకుందాం వీటన్నిటిని. ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత ఉప్పు, కారం, రుచికి సరిపడగా సాల్ట్ వేసుకుని ఒక్కసారి అయితే కలిపేసుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మనం ఇందులో ఒక పెద్ద నిమ్మకాయ అంత చింతపండు గుజ్జు వేసుకుని చక్కగా ఇలా దగ్గరకు అవనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకుని ఇంతమే. చాలా ఈజీగా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. డెఫినెట్గా మీ ఇంట్లో ట్రై చేయండి ఈ రెసిపీస్ అన్నిటిని. అలాగే నా మార్నింగ్ రొటీన్ ఎలా అనిపించింది అన్నది కూడా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే స్కిప్ చేయకుండా చివరి దాకా చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.